రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. హలో హాయ్, SKH టెక్ తెలుగు ఛానల్కి అందరికీ స్వాగతం. 2019లో ఫస్ట్ వీడియో ఇది. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2019. సో ఈరోజు వీడియో వచ్చి మనకి హానర్ వ్యూ 20 గురించి అనమాట. సో హానర్ వ్యూ 20 ఇది వరల్డ్స్ 48 MP AI కెమెరా అనమాట. సో ప్రపంచంలోనే మొదటి 48 మెగాపిక్సెల్ ఉన్న AI కెమెరాతో వస్తుంది. సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇవ్వబోతున్నాను. అలాగే మొత్తం చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. ప్లస్ మీకు కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఇది లాంచ్ అయితే కాలేదు మనకి. అమెజాన్లో అయితే మనకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. సో లాంచ్ అవ్వగానే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి 1080x2310 పిక్సెల్స్ అనమాట. 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. కోనింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. అలాగే ఫోన్లో మీకు 398 PPI లభిస్తుంది అనమాట. వీటితో పాటు మీకు స్క్రీన్ టు బాడీ రేషియో 91.1% ఉంటుందన్నమాట. స్క్రీన్ టు బాడీ రేషియో సో దాదాపు 91% అనుకోవచ్చు. ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే మీకు స్క్రీన్లోనే కెమెరా లభిస్తుంది అనమాట. సో పంచ్ హోల్ కెమెరా అంటారు దీన్ని. సో స్క్రీన్లోనే మీకు చిన్న హోల్ లభిస్తుంది సైడ్లో, మీకు అక్కడ మీకు కెమెరా లభిస్తుంది. సో ఈ స్పెషాలిటీ ఈ స్క్రీన్లో ఉంటుంది. సో ప్రపంచపు మొదటి ఇలాంటి పంచ్ హోల్ కెమెరా ఫోన్ హానర్ వ్యూ 20 ఒకటే అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి సామ్సంగ్ నుంచి వస్తాయి 20 ఫోన్ల కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు వరల్డ్స్ ఫస్ట్ 48 మెగాపిక్సెల్ AI అల్ట్రా క్లారిటీ కెమెరా లభిస్తుంది. సో ఇది వరల్డ్స్ ఫస్ట్ 48 MP AI కెమెరా అనమాట. సో ఇది వచ్చి మీకు EOF 3D కెమెరా కూడా. ఇది వచ్చి మీకు 60 కేటగిరీస్ టెక్నాలజీస్ని ఇది మీకు రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అటువంటి మీకు కేపబిలిటీ ఇస్తుంది ఇది. అలాగే 1500 సీనరీస్ని కూడా ఇది మీకు అడ్జస్ట్మెంట్ ఇస్తుంది అనమాట ఫొటోస్లో. సో ఒక ప్రో లాగా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు ఈ కెమెరాతో. సో అద్భుతమైన కెమెరా అనేది ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. అది కూడా 68 మెగాపిక్సెల్ కెమెరా. సో ప్రపంచంలోనే మొదటి కెమెరా ఇది. ఇక దీని అపర్చర్ చూసుకుంటే 1.8 ఉందన్నమాట. మోడ్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ కెమెరాలో మీకు చాలా మోడ్స్ లభిస్తాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ లభిస్తాయి. అలాగే మీరు 4K వీడియోస్ కూడా ఈ కెమెరాతో తీసుకోవచ్చు. సో ఇది రేర్ కెమెరా అనమాట. సో దీంతో తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం సెల్ఫీ కెమెరా చూసుకుందాం. ఇక సెల్ఫీ కెమెరా చూసుకుంటే ఇది కూడా మనకి వరల్డ్స్ ఫస్ట్ ఇన్ స్క్రీన్ కెమెరా అంటారు దీన్ని. సో స్క్రీన్లోనే మీకు కెమెరా అనేది ఫిక్స్ చేసి ఇచ్చారు. ఈ కెమెరా వచ్చి 25 మెగాపిక్సెల్ అనమాట. సో 25 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీ కెమెరా ఇచ్చారు మీకు ఇక్కడ. దీని అపర్చర్ వచ్చి f2.0 అనమాట. సో ఇది కూడా మీకు చాలా మంచి ఫొటోస్ తీస్తుంది. చాలా రికగ్నైజేషన్స్ ఉన్నాయి ఫోన్లో. కెమెరాతో మీరు సూపర్ సెల్ఫీస్ తీసుకోవచ్చు, అలాగే వీడియోస్ కూడా తీసుకోవచ్చు 4K వరకు. మీకు ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో మీకు 2 వేరియంట్స్ లభిస్తాయి. 6GB ర్యామ్, అలాగే 8GB ర్యామ్ అనేది. అలాగే ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 128GB స్టోరేజ్ అయితే మీకు లభిస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు లేటెస్ట్ ప్రాసెసర్ లభిస్తుంది, Kirin 980. ఇది AI ప్రాసెసర్ అనమాట. సో హై సిలికాన్ AI ప్రాసెసర్. సో ఇది మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇందులో మీకు 7 nm పైన బిల్డ్ అయింది కాబట్టి ఇది మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సో CPU, GPU, NPU అనేటివి HIAI ఆర్కిటెక్చర్ ఇచ్చారు ఇక్కడ. సో దీని ద్వారా మీకు ఇందులో చాలా ఆప్షన్స్ అయితే లభిస్తాయి. గ్లోబల్ మోడ్ రైన్ అని లభిస్తుంది. అలాగే డ్వెల్ ISP లభిస్తుంది AI ఫోటోగ్రఫీ పైన. అలాగే LPDDR4X ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. UFS 2.1 ఉంటుంది. అలాగే హైఫై ఆడియో కూడా ఉంటుంది. ప్లస్ 4K వీడియో సపోర్ట్ ఉంటుంది. ప్లస్ i8 సెన్సార్ ప్రాసెసర్ ఉంది. ప్లస్ సెక్యూరిటీ ఇంజిన్ కూడా ఈ ప్రాసెసర్ మీకు లభిస్తుంది. ఇక CPU, GPU చూసుకుంటే మీకు 2 లభిస్తాయి ఇక్కడ. CPUలో చూసుకుంటే 75% పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ లభిస్తుంది. ఇక GPU చూసుకుంటే 64% పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ లభిస్తుంది. అలాగే CPU చూసుకుంటే 58% పవర్ ఎఫిషియంట్ లభిస్తుంది. అలాగే GPU చూసుకుంటే 178% పవర్ ఎఫిషియంట్ అప్గ్రేడ్ లభిస్తుంది అనమాట.
సో CPU GPUలో ఈ డిఫరెన్స్ మనకి లభిస్తుంది. అంటే ఈ ప్రాసెసర్ మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై 9.0 లభిస్తుంది. ఫోన్లో మీకు ఎక్స్పాండ్ ఆప్షన్ కూడా లభిస్తుంది అనమాట. మెమొరీ కార్డ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీరు 400 GB వరకు మెమొరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో స్లాట్ అనేది మీకు డెడికేటెడ్ స్లాట్ కూడా లభిస్తుంది ఈ ఫోన్లో. 2 SIMs ప్లస్ మెమొరీ కార్డ్ స్లాట్. సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. రేర్లోనే లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే యాక్సిలోమీటర్ ఉంది, గైరోస్కోప్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఈ కంపస్ ఉంది. ఇలా దాదాపు అన్ని మెయిన్ సెన్సార్స్ అన్నీ మీకు లభిస్తాయి ఈ ఫోన్లో ఉందన్నమాట. అలాగే USB Type-C కూడా ఉంది. అలాగే రివర్సబుల్ చార్జర్ కూడా కనెక్టివిటీ చేసుకోవచ్చు. చూసుకుంటే మ్యాజిక్ UI 2.0 లభిస్తుంది అనమాట. ఫోన్లో మీకు సూపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. దీని ద్వారా ఫోన్ మీకు చాలా వరకు కూల్గా ఉంటుంది. అలాగే ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 4000 mAh బ్యాటరీ ఇచ్చారు విత్ సూపర్ ఛార్జ్ 5V 4A స్పీడ్ ఛార్జింగ్తో ఇచ్చారనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్లో మీకు సపోర్ట్ చేస్తుంది. 30 minutesలో దాదాపు 60% బ్యాటరీ అనేది ఫుల్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీకు అల్యూమినియం ప్లస్ గ్లాస్ రెండిటితో కలయికతో ఈ ఫోన్ని మనకి తయారు చేసి ఇచ్చారనమాట. ఈ ఫోన్ మీకు చాలా కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. బ్లూ కలర్ వచ్చి మెయిన్ కలర్ అనమాట. తర్వాత బ్లాక్, అలాగే ఇంకా చాలా కలర్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఇక ఈ ఫోన్ ప్రైస్ మేబీ 35,000 ఉండొచ్చు. ఇండియాలో మేబీ 35,000 to 40,000 లోపలే ఉంటుంది. ఎందుకంటే మీకు చాలా వరకు ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లో లభిస్తున్నాయి కాబట్టి మినిమం 30,000 to 40,000 లోపలే మీకు ప్రైస్ అయితే ఉండే అవకాశం ఉంది ఇండియాలో. సో ఇదన్నమాట పూర్తి స్పెసిఫికేషన్స్ హానర్ వ్యూ 20 గురించి. ఇక ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ఒక మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట. మొత్తం సరికొత్త టెక్నాలజీతో వస్తుంది. సో పంచ్ హోల్ కెమెరా అనేది ఈ ఫోన్లో ఒక కొత్త టెక్నాలజీ. అలాగే మీకు వెనకాల 48 MP కెమెరా రావడం కూడా ఈ ఫోన్లో ఒక కొత్త విషయం. అలాగే బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా ఫోన్ చాలా బాగుంది. ఇక స్పెసిఫికేషన్ వైజ్ అయితే ఇంకా సూపర్గా ఉందన్నమాట. ఫోన్ చూసుకుంటే మొత్తం కొత్తవన్నీ ఉన్నాయన్నమాట. సో మొత్తం కొత్తవి ఈ ఫోన్లో మనకు కనిపిస్తున్నాయి. ఆ ఫోన్లో అయితే లేవు ఇటువంటివి. ఇక నెక్స్ట్ మనకి ఇటువంటి పంచ్ హోల్ కెమెరాస్ ఈ 2019లో చూడడానికి ఉంటుంది. నాచ్ లాంటివన్నీ అయిపోయాయి. సో 2018లో మనకి నాచెస్ ఉన్నాయి. ఇప్పుడు 2019లో పంచ్ హోల్ కెమెరాస్ యుగం మొదలవబోతుంది అనమాట. ఫోన్ స్క్రీన్ క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగా ఉంటుందన్నమాట. సో మొత్తం చాలా వరకు 91% స్క్రీన్ క్వాలిటీ అనేది ఉంటుంది. మీకు స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది 91% వరకు. క్లారిటీ, క్లియర్ మొత్తం చాలా బాగుంటుంది అనమాట చూడడానికి ఫోన్ ఇది. సో నిజంగా అద్భుతమైన ఫోన్ అనొచ్చు ఈ ఫోన్ని. ఇక స్క్రీన్లో చూసుకుంటే ఒక సైడ్లో మనకి ఒక రైట్ సైడ్ ఒక మూల మాకు ఒక చిన్న హోల్ అనేది కనిపిస్తుంది. దాంట్లోనే మనకి 25 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో దాని ద్వారా చూడడానికి చాలా మంచి అట్రాక్టివ్ లుక్తో ఉంది ఫోన్ చూడడానికి. చూసుకుంటే మనకి చిన్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు. చాలా సన్నని చిన్ ఇచ్చారనమాట. సో ఇక మొత్తం చెప్పుకుంటే చాలా అన్ని కొత్తవే ఉన్నాయి ఈ ఫోన్లో మనకి. సో నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. ఇక ప్రైజింగ్ గురించి చూడాలి ఏ విధంగా పెడతారు వీళ్ళు ప్రైస్ అనేది. సో 35,000 పెడితే OnePlus 60కి గట్టి పోటీస్తుంది ఈ ఫోన్. దానికన్నా ఎక్కువ సేల్ అవుతాయి ఎందుకంటే మొత్తం కొత్తవి ఉన్నాయి ఇక్కడ. సో 35,000 పెడితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ పెట్టినా కూడా మనకి ఈ ఫోన్ సేల్ అయితే పక్కా అవుతుంది. ఎందుకంటే మొత్తం కొత్తవి ఈ ఫోన్లో ఉన్నాయి కాబట్టి. సో మీరేమనుకుంటున్నారు? నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. సో అలాగే ఇదన్నమాట మనకి ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. నా పేరు SKH హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.